ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. శ్రీ పంచముఖాంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అందరికీ ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మంచి మంచి వీడియోలు ఈ జాతకం ప్రకారం మంచి మంచి వీడియోలు చేస్తున్నాను. ఈరోజు మనం జాతకం ప్రకారం రవి మహాదశ ఫలితాలు గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. రవి నక్షత్రాలు కృత్తిక, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు పుట్టిన జాతకులకు రవి మహాదశ వస్తుంది. రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. రవి మంచి స్థానంలో ఉంటే మంచి యోగిస్తాడు. రాజకారకమైన రవిగ్రహం, దాని శుభ ఫలితాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. రాజుగాను ప్రభుత్వం వల్ల గౌరవము, ధనము, రత్నములు లభించును. పుత్రులు కలుగును. స్వజన బంధువులు, దేవ బ్రాహ్మణుల పూజ ఆహ్లాదం కలిగించును. అపూర్వమైన యాత్రలు, విచిత్ర ప్రదేశములు చూచుట వినోదములు ఉండును. పరిపాలనాధికారము, భూములపై ఆధిపత్యము, కీర్తి, పేరు పొగడటం, తన మీద కీర్తిస్తూ పద్యాలు చెప్పడము, తన యశస్సు దిక్కుల వ్యాపించడము, అన్ని వాహనములు లభించడము, మేషము, గుర్రము మొదలైన వస్తు వాహనము లాభము, ఉన్నత పదవులు, పరిపాలనకు స్నేహము కలుగును. ఇవన్నీ సూర్యుడు సంపూర్ణంగా రవి మేషరాశిలోను, సింహరాశిలోను, ధనుసు రాశిలోను తన పరమ ఉచ్చ డిగ్రీల్లో ఉన్నప్పుడు జరుగుతాయి. లేదా నవంశలో మేషంలోను, ధనుసులోను, సింహంలోను ఉన్నప్పుడు ఈ ఫలితాలు సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇచ్చును. రవి అశుభ ఫలితాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. సూర్యుడు నీచగతుడై తుల, వృశ్చికము, మకర, కుంభరాశుల్లో లేక శని దృష్టి గాని, రాహు దృష్టి గాని, కేతు దృష్టి గాని, లేదా రవి కుజ గ్రహంతో కలిసి ఉంటే రవి మహాదశ అశుభ ఫలితములు ఇచ్చును. అనగా వ్యర్థ కలహము, స్వబంధువులతో విరోధము, తండ్రి కొడుకుల మధ్య వైరము, దొంగల వల్ల సొమ్ములు పోవుట, అపహరించుట, అగ్ని ప్రమాదాలకు విలువైన వస్తువులు తగలబడుట, ప్రభుత్వ ఆగ్రహమునకు కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు రావడము, ధన నష్టము, జరిమానాలు, కారాగారవాసము లేక బంధన యోగం కలుగుట, కలహములు, రాజభీతి అనగా దొరికిన చోట అరెస్టు చేయమని అరెస్టు వారెంట్ రావడము, తండ్రి యొక్క మరణము, ఉద్యోగము నుండి అధికారము నుండి పతనము, ట్రాన్స్ఫర్ లేదా సస్పెన్స్ కావడము, ఇవి లేక ఇంక్వైరీ, నేర ఆరోపణలు ఎదుర్కొనటం జరుగుతుంది. శరీర పీడ, అనారోగ్యము, నేత్రారోగ్యము, దంతముల బాధ లేక ఊడిపోవుట, పాపగ్రహ పీడ సూర్యగ్రహం పైన ఉన్నప్పుడు జరుగుతుంది. అదే కాకుండా పుత్రనాశనము, దుష్ఫలితములు రవి అశుభ ఫలితాల్లో కలగజేయును. సూర్యుడు పిత్రకారకుడు, యజమాని లేక రాజ్యకారకుడు, రాజ్యగ్రహము, ఎముకలు, దంతములు, వెంట్రుకలు, నేత్రములు, పైత్య సంబంధమైన లివర్, జాండిస్ వంటి అనారోగ్యమునకు సూర్యుడు కారకత్వము చెప్పబడింది. దానికి
ఆదిత్య హృదయ పారాయణము, అరుణ వేదారుణ చదవడము, సూర్య నమస్కారము చేయడము, ఎర్రని పుష్పాలు తామర పువ్వులతో ఎర్రని బట్టలతో సూర్యుని సువర్ణ దానము చేయడము, గాయత్రి నారాయణ మంత్ర హోమము సూర్యుని శాంతి చేకూర్చడం వల్ల సూర్యుని మృత్యుకారకత్వం కలిగితే మహామృత్యుంజయ హోమం జపము వలన ఉపశమనము చేసుకోవచ్చు. ఈ సూర్యుని మహర్దశ ఫలితాలు ఈరోజు మనము తెలుసుకున్నాం. ఎవరైతే కృత్తిక నక్షత్రము, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మిస్తారో వాళ్లకు రవి మహర్దశ 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ రవి మహర్దశ లేక అశ్విని నక్షత్రంలో జన్మిస్తే అశ్విని నక్షత్రము, కేతు నక్షత్రము 7 సంవత్సరాలు, తర్వాత భరణి నక్షత్రము, శుక్ర నక్షత్రము 20 సంవత్సరాలు, తర్వాత 27వ సంవత్సరం నుంచి కృత్తిక నక్షత్రం అంటే రవి నక్షత్రం వస్తుంది. 6 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు సింహరాశిలోను, మేషరాశిలోను, ధనుసు రాశిలోను రవి ఉంటే అప్పుడు రాజ్యాధికారము, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత పదవులను పొందడము జరుగుతుంది. ఈ రవి ఒకసారి జాతకంలో మంచిగా ఉండి ఆ దశ ఒక 30-35 సంవత్సరాల్లో రావడం వల్ల ఆ జాతకునికి ఉన్నత పదవులు, ఉన్నత అధికారము, అధిక ధనమును పొందవచ్చును. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ కింది ఇస్తున్న నంబర్కు ఫోన్ చేసి మీ జాతక విశ్లేషణ, ఎవరైనా జాతకం చూపించుకునే వాళ్ళు జాతక విశ్లేషణ చేపించుకోవచ్చు. మరియు ఈ ఛానల్ను చూసి ఆదరించగలరని మనవి చేస్తున్నాను.